ప్రియమైనటువంటి వారులారా, ఈ సంవత్సరం మనము పునరుద్ధరణ అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు వార్షికోత్సవ ఆరాధన కారణంగా మధ్యలో మరొక నూతనమైన వర్తమానాన్ని ధ్యానించడానికి దేవుడు ఆలోచన కలిగించాడు. దేవుడు ఆలోచన కలిగించాడు కనుక ఈరోజు ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశాలు ఏంటంటే, సంఘం ఎలా స్థాపించబడింది, సంఘం యొక్క ఆధారం ఏంటి, ఒక వ్యక్తి సంఘంలో ప్రవేశించాలంటే ఎలా ప్రవేశిస్తాడు, సంఘ క్రమం అంటే ఏంటి, సంఘం భవిష్యత్తు ఏంటి, ఈ 5 విషయాలు ఈ రోజున ప్రస్తావించాలి మనం. కానీ ఎంతవరకు సమయం ఉంటుందో నాకు తెలియదు. నాకుంది సమయం, మీకుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు నేను పెనుబడికి వెళ్ళే పని లేదు, మీతోనే టైం గడపడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మేము ఎంతసేపు అయినా వినగలం, మాకు ఆ ధైర్యం ఉంది అనుకునే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యంలోకి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం చాలా ముఖ్యమైనటువంటి వాక్య భాగం. ఇదే మన ధ్యానానికి ఆధారం. ఇక్కడ యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయ అనే ప్రాంతానికి వచ్చాడు. ఈ ఫిలిప్పుదైన కైసరయ అనే ప్రాంతంలో యేసుక్రీస్తు తన శిష్యులతో సంచారం చేస్తూ ఉండగా యేసయ్య తన శిష్యుల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏమడిగారంటే, మనం ఊరూరు తిరుగుతున్నాము, దేవుని వాక్యం చెప్తున్నాము, అక్కడక్కడ కొంతమందికి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది దయ్యాలు వెళ్ళగొట్టబడుతూ ఉన్నాయి, కుటుంబాల్లో సమాధానం తెస్తూ ఉన్నాము, మరి నేను ఎవడనని జనాలు చెప్పుకుంటున్నారు? ఇది ప్రశ్న. చదువు ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడగగా, ఆయన అడిగాడు, అసలు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగితే శిష్యులు సమాధానం చెప్పారు. ఏం చెప్తున్నారు? 14వ వచనం చదువు. వారు నిన్ను కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు. ఎందుకంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కూడా ఇలాగే వాక్యం చెప్పి చాలా మందికి బాప్తిస్మాలు ఇచ్చి ప్రభువులోనికి నడిపించాడు. ఆ హెరోద్ అనేటువంటి రాజు ఆయన చంపించేశాడు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ నీలోకి వచ్చి నువ్వు వాక్య పరిచయం చేస్తున్నావు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇది శిష్యులు చెప్పినటువంటి ఉద్దేశం. అందుకనే కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటూ ఉన్నారు. ఎందుకు ఏలియా గురించి చెప్తూ ఉన్నాడంటే, ఏలియా కూడా మరణం చూడకుండా వెళ్ళిపోయాడు.
మరణం చూడకుండా వెళ్ళిపోయినటువంటి ఏలియా మరలా ఒకరోజు వస్తాడు అనేది వాళ్ళ విశ్వాసం. దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, ఏలియా హనోకు వాళ్ళిద్దరూ భూమి మీదకి దిగి వస్తారు, వాళ్ళు దేవుని వాక్య పరిచర్య చేస్తారు, అనేక మందిని ప్రభు వైపులకు తిప్పుతారు, అద్భుతాలు సూచక్రియలు చేస్తారు అని ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి ఇప్పుడు వాక్యం అంటున్నాడు, మీరు ఏలియాని మరి కొంతమంది అనుకుంటున్నారు. చెప్పు. ఇంకొంతమంది ఇర్మియా భక్తుడు వచ్చాడు అనుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశానికి చెరలోనికి వెళ్ళడానికి ముందు దేవుని వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని హెచ్చరించాడు. ఇదిగో మీరందరూ బబులోనికి వెళ్ళిపోబోతున్నారు, ఒకసారి నా మాట వినండి, దేవుని వైపు తిరగండి అని వాక్యం చెప్తానే ఉన్నారు. కానీ ఎవ్వరూ ఇర్మియా మాట వెళ్ళలేదు. అందుకని చెరలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా ఇర్మియా మమ్మల్ని బాగు చేయడానికి మేము చెరలోకి వెళ్ళిపోయే స్టేజ్కి రెడీగా ఉన్నాం కాబట్టి మరలా ఇంకొకసారి మేము చెరలోకి వెళ్లకుండా ఉండడానికి ఇర్మియా ప్రవక్త నీలో జొరబడి మమ్మల్ని హెచ్చరిస్తున్నాడని మేము అనుకుంటున్నాం అని అంటున్నారు. చదువు. లేకపోతే ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు. ఎవరిలో ఒకడని చెప్పుకుంటున్నారంట? చాలా మంది ప్రవక్తలు వచ్చారు, చనిపోయారు కదా, వాళ్ళలో నువ్వు కూడా ఒకడని చెప్పుకుంటున్నారు అని యేసయ్యకి జవాబు ఇచ్చారు ఆ శిష్యులందరూ. ఇప్పుడు యేసయ్య నెక్స్ట్ ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు, చదువు. అందుకైనా మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు ఊర్లో జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పారు. అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? సూటిగా స్పష్టంగా మీరు ఏమనుకుంటున్నారు అసలు నా గురించి? నా వెనకాల తిరుగుతూ ఉన్నారు, చర్చికి వస్తున్నారు, వారం వారం పాటలు పాడుతున్నారు, స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నారు, దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యం కొరది కానుకలు ఇస్తూ ఉన్నారు, అంతా బాగుంది. అసలు నా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, మరి ప్రత్యేకంగా బాప్తిసం తీసుకోకుండా ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, యేసయ్య గురించి మీ అభిప్రాయం? నేను అడగట్లా, యేసయ్య అడుగుతున్నాడు. తన శిష్యుల్ని అడిగినట్లు ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. నా గురించి అసలు మీరేమనుకుంటున్నారు? మీకు నా గురించి ఉన్నటువంటి అభిప్రాయము ఏంటి? ఈ ప్రశ్న అనగానే అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో 11 మంది సైలెంట్ అయిపోయారు. 11 మంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఏం జవాబు చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లే. యేసయ్య తోటి అయితే మనం ఉన్నాం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం వెళ్తూ ఉన్నాం, ఆయన వాక్యాలన్నీ వింటూ ఉన్నాం, ఆయన చెప్పినటువంటి చోటుకి వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నాం, ఇదిగో ఆయన కూర్చోమన్న చోట కూర్చుంటున్నాం, ఇదిగో ఆయన చేయమన్న పనులన్నీ చేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తే కొన్ని దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఇన్ని గొప్ప కార్యాలు మనతో పాటు జరుగుతూ ఉన్నాయి, మన చేతుల్లోని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మారిపోతూ ఉన్నాయి, ఇదిగో సముద్రం లోపల కూడా మనం ప్రయాణిస్తూ ఉండగా దేవుడు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇన్ని అద్భుతాలు మన జీవితంలో యేసయ్యతో పాటు ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నాయి. కానీ యేసయ్య అడిగాడు, మీరు నా గురించి ఏమని అనుకుంటూ ఉన్నారు? 11 మంది దగ్గర ఆన్సర్ లేదు, ఒక్కడి దగ్గర ఉంది జవాబు. ఈ 11 మంది దగ్గర ఆన్సర్ లేదు. ఒకనొక టైంలో యేసుక్రీస్తు తన శిష్యులతో ఓడ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు గలిలయ సముద్రం. గలిలయ సముద్రం అంటే అదేదో చాలా పెద్ద సముద్రం అని అనుకోబాకండి, చాలా చిన్న, మన కొల్లేరు సరస్సు అంతా, పులికాటి సరస్సు అంతా కూడా ఉండదు, చాలా చిన్నది. ఆ యొక్క సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ఆయన శిష్యుడు. యేసయ్య పడవలో అడుగున అమరంలో పండుకొని నిద్రపోతున్నాడు, శిష్యులందరూ పైన ఉన్నారు. అకస్మాత్తుగా తుఫాన్ రేగింది ఆ గలిలయ సముద్రం. అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయి, నీళ్లు దోనిలోకి వచ్చేస్తున్నాయి. మునిగిపోతామేమో అని అనుకుంటున్నాం, పడవ తిరగబడిపోతుందేమో భయం వేస్తుంది. శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య లేపారు. యేసయ్య యేసయ్య మేము నశించిపోతాం, నీకు చెంతలేదు. యేసయ్య లేచాడు, గాలిని తుఫాన్ని గద్దించాడు, అంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. అవన్నీ పక్కన పడేశారు ఆ శిష్యులు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? గాలి సముద్రం కూడా ఈయన మాట వింటున్నాయంటే ఈయన ఎవరో,
ఈయన ఎవరు? వాళ్ళకి కరెక్ట్గా తెలియదు యేసయ్య ఎవరు. యేసయ్య గురించినటువంటి ఒక పరిపూర్ణ నిశ్చయత ఇంకా రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ వచ్చిందో లేదో నాకు తెలియదు, నాకైతే పరిపూర్ణ నిశ్చయత ఉంది. అలా పేతురు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసయ్యకి ఆన్సర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడమ్మా. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు చెప్పమ్మా అని చెప్పాడంట. ఏం చెప్తున్నాడు ఆయన? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు. యేసుక్రీస్తు మీద నీ అభిప్రాయం ఏంటి? 100 మంది దేవుళ్ళల్లో యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అనుకుంటూ ఉన్నావా? లేదు, ఆయన ఒక్కడే దేవుడు. నీ అభిప్రాయం ఏంటి? ఒక బలమైనటువంటి నిరీక్షణ నీలో ఉండాలి, లేకపోతే నీ విశ్వాసము పునాది కదిలిపోతుంది. 11 మంది దగ్గర ఆన్సర్ లేదు. ఒకడు చెప్తున్నాడు, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు. దేవుడు ఒకరిని పంపిస్తాడు మమ్మల్ని అందరినీ రక్షించడానికి. ఆయన మెస్సయ్య అని చెప్తాము. ఆయనకు అభిషక్తుడని పేరు పెడతారు. ఇదిగో ఆ అభిషక్తుడైన క్రీస్తువు నువ్వే. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాట పేతురు చెప్పాడు. ఈ మాట చెప్పగానే 17వ వచనంలో యేసయ్య ఒక జవాబు చెప్తున్నాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను కానీ నరుడు నీకు బయలుపరచను. యేసయ్య చెప్తున్నాడు, ఇది సత్యం, ఇది వాస్తవం. నీ నోట్లో ఉన్నటువంటి మాట ఉందే, అది చాలా సత్యమైంది. నీ మనసులో పెట్టుకున్నటువంటి అభిప్రాయం ఉందే, అది చాలా బలమైనటువంటిది. ఇది నీకు మనుషులు చెప్పలేదు, పరలోకము నుంచి దేవుడే బయలుపరిచాడు. ఆయన బయలుపరిచాడు కనుకనే నువ్వు నన్ను తెలుసుకోగలిగావు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చోన్నామంటే దేవుడు తన చిత్తాన్ని మనందరి ఎదుట బయలుపరిచాడు కనుకనే మనం ఇక్కడ కూర్చోగలిగాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు 18వ వచనంలో ఈ మాట చెప్తాడు, నీవు పేతురువు. పేరు చెప్తున్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఇది యేసయ్య సంఘాన్ని గురించి చెప్పిన మొదటి మాట. అందుకని దీని గురించి ఎంతసేపు చెప్పాలి. యేసయ్య సంఘాన్ని గురించి చెప్పిన మొదటి మాట, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అది చదువుతున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటే ఎవరి మీద కడతాను అన్నట్టు మనకు వినిపిస్తుంది. చెప్పండి, పేతురు మీద కడతానని చెప్తున్నట్లే మనకు వినిపిస్తుంది. కానీ దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా చదువుతాం. చదువుమా. అక్కడ 3 అనేసి, పేతురు అనే దగ్గర 3 అనేసి కింద ఒక ఫుట్ నోట్స్ రాశారు. ఏంటో చదవండి. పేతురు అనే శబ్దానికి రాయి అని అర్థం. ఏమర్థం? రాయి అంటే ఈ సైడ్లో ఉంటుంది, లేకపోతే ఈ సైడ్లో ఉంటుంది. అంతకంటే పెద్దదిగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? వీళ్ళు ఏ ఊరికి వచ్చారంట చెప్పండి. 13వ ఫిలిప్పుదైన కైసరియా, సిజరియా అనే ప్రాంతానికి వచ్చారు. ఆ సిజరియా అనే ప్రాంతంలో ఎక్కడ చూసినా కొండలే. యేసయ్య అంటున్నాడు, నువ్వు ఎవరంట? రాయి. ఇదిగో నీ నోట్లో నుంచి వచ్చిందే మాట, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అని చెప్పావు కదా మాట.
సాక్ష్యం. ఆ సాక్ష్యం అనే బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇందాక మిమ్మల్ని సాక్ష్యం చెప్పమన్నానంటే, క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ సాక్ష్యము అనే బండ మీద క్రీస్తుని గురించి నువ్వు ఏవైతే ఒప్పుకుంటూ ఉన్నావో, నీ బేసిక్ ఫెయిత్, నీ ప్రాథమికమైన విశ్వాసము ఏదైతే ఉన్నదో ఆ ప్రాథమిక విశ్వాసం మీద నా సంఘాన్ని కడతా. నీలో ఉన్నటువంటి విశ్వాసం ఎట్లాంటి? మిగిలిన 11 మంది లాగా సైలెంట్ గా కూర్చునేటువంటి విశ్వాసమా? లేకపోతే ఇదిగో నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవు, నువ్వు నా ప్రాణాల కోసం నీ ప్రాణాలు ఇవ్వడానికి వచ్చినటువంటి క్రీస్తువు, నా కోసం చనిపోవడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు, చనిపోయిన తర్వాత మరణాన్ని గెలవడానికి వచ్చినటువంటి వాడు, మరణమును గెలిచిన తర్వాత నేను మరణించకుండా పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి వాడు అనే సాక్ష్యం నీలో ఉన్నట్లయితే దేవుని గ్రంథం చెప్తుంది, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. నువ్వు ఇచ్చే సాక్ష్యం మీద నా సంఘాన్ని కడతాను. అపోస్తుల కార్యాల గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే, అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును గనుక శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు ఏమై ఉండాలంట? సాక్షులై ఉండాలి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య. ఎందుకంటే నీ సాక్ష్యం మీదే నా సంఘం కట్టబడి, నువ్వు చెప్తున్నటువంటి సాక్ష్యం ఉందే ఆ సాక్ష్యం మీదే సంఘం కట్టబడుతుంది. వాక్యంలో ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఎప్పుడంట? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు ఎక్కడ బ్రతుకుతున్నారో అక్కడ, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలోనూ నువ్వు ఎక్కడికి వెళ్తావో ఈ భూదిగంతాల్లో వెళ్ళినటువంటి ప్రతి చోటను ఎలా ఉండాలంట? నాకు సాక్ష్యంగా బ్రతక. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట? చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వాక్యం ఏముంది? శక్తి నొందిన తర్వాత చెప్పండి గట్టిగా, ఎందుకు సందేహిస్తారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారంట? సాక్షులుగా ఉంటారు. యేసయ్య గురించి సాక్ష్యం చెప్పేటువంటి వాడిగా ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు సాక్ష్యం చెప్పగలుగుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడని అర్థం. సాక్ష్యం చెప్పలేకపోతున్నాడంటే అంటే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పడం కాదు నేను చెప్పేది. నువ్వు ఎక్కడున్నా సరే ఉన్నటువంటి చోట నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, నన్ను బ్రతికించినటువంటి వాడు నా దేవుడు, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే సాక్ష్యం నువ్వు ఎక్కడున్నా సరే చెప్పగలిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తే నువ్వు శక్తి పొందుతావు. శక్తి పొందినప్పుడు యేసయ్య గురించి సాక్ష్యం చెప్తావు. ఆ సాక్ష్యం చెప్పేటువంటి సామర్థ్యం నీలో రాలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా లేదా అనేది ఒక సందేహం. వాక్యంలో అంటున్నాడు, ఈ సాక్ష్యం ఉన్నదే పేతురు, నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యం మీద నేను నా సంఘాన్ని కడతాను. బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోనండి, మీరు ఇస్తున్నటువంటి సాక్ష్యం మీద దేవుని సంఘము కట్టబడుతుంది. నువ్వు రాయి మాత్రమే, ఆ రాయిని 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 పేర్చుకుంటూ ఏం చేస్తూ ఉన్నాడంట? సంఘమును కడుతూ ఉన్నాడు. ఇదిగో సురేష్ ఒక రాయిగా ఉన్నట్లయితే ఆ రాయిని ఇదిగో సాక్ష్యం అనేటువంటి పునాది మీద పేరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, 3వ దినమున తిరిగి లేచాడు, ఇదిగో ఆయన
మా కొరకు మరలా రాబోతూ ఉన్నాడు. ఈ సాక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ సాక్ష్యం మీద పేతురును నిలబెట్టాడు. పేతురు తర్వాత అపోస్తలులను నిలబెట్టాడు. అపోస్తలుల తర్వాత అనేక మందిని నిలబెట్టాడు. ఇదిగో నన్ను నిలబెట్టాడు, నిన్ను నిలబెడుతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని నిలబెడుతూ ఉన్నాడు. నువ్వు విశ్వసించినటువంటి కారణం చేత ఎంతమందికి సాక్ష్యం ఇచ్చావో అలా సాక్ష్యం పొందినటువంటి వారందరూ కూడా ఈ సంఘం అనేటువంటి దాని మీద ఆ ఆత్మీయమైనటువంటి సజీవమైనటువంటి రాళ్ల వలె మనం ఏం చేస్తూ ఉన్నామంట, కట్టబడుతూ ఉన్నాం. అలాంటి రాళ్ళం మనం సజీవమైన రాళ్ల వలె కట్టబడుతూ ఉన్నాం. ఇది సంఘం యొక్క పునాది. ఈ సంఘాన్ని మన ప్రభు తన ప్రాణాన్ని ధారపోసి స్థాపించాడు. శిలువ మీద యేసయ్య వేలాడుతూ ఉండగా చాలా మంది ఆయన చూసి ఎగతాళి చేశారు. బాధపడేవాళ్ళు బాధపడ్డారు, కన్నీళ్లు గార్చారు. అయ్యో, నాకు ప్రాణం పోసినటువంటి ఆయన ఇప్పుడు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడే, ఏడ్చాడు. నాకు కళ్ళు లేకుండా ఉన్నటువంటి, నాకు కళ్ళు ఇచ్చినటువంటి ఆయన ఇప్పుడు చచ్చిపోతున్నాడే, ఏడ్చాడు. దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అలా బాధపడుతూ ఉండగా సమయం గడిచిపోయింది. అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతూ ఉండగా అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్ సైనికుడు చెక్ చేయాల్సింది, దేశం ఇంకా బతుకున్నాడా, చచ్చిపోయాడు. అందుకని ఒక ఈటి తీసుకొని డొక్కలో పొడిచాడు. డొక్కలో పొడవగానే యేసుక్రీస్తు యొక్క డొక్కలో నుంచి రక్తం, దాని వెనకాల నీళ్లు వచ్చేసి అలా పొడుస్తూ ఉండగా అక్కడి నుంచి పైన నిలబడుతున్నటువంటి యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆ రక్తము అలాగే వచ్చి పొడుస్తున్నటువంటి ఆ సైనికుడి పైన, ఆ పక్కనే ఉన్నటువంటి శతాధి పైన పడిందంట ఆ రక్తం. పడగానే ఆ సైనికుడు, ఆ శతాధిపతి ఏమన్నాడు తెలుసా? ఇతను నిజంగానే దేవుని కుమారుడు. హల్లెలూయా! ఇతను నిజంగానే దేవుని కుమారుడు. ఆయన డొక్కలో పడవంగానే, ఆయన రక్తంలో తడవంగానే, ఆయన రక్తము చేత శుద్ధి కాగానే వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట, ఇతను నిజంగానే దేవుని కుమారుడు. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి ఉంటే, యేసుక్రీస్తు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ఉంటే, యేసుక్రీస్తు దగ్గర నీ జీవితాన్ని కడుక్కొని ఉంటే, నీ జీవితంలో నుంచి, నీ నోట్లో నుంచి రావలసినటువంటి మాట, ఆయన నిజముగా దేవుని కుమారుడు. ఇదే మాటని పేతురు భక్తుడు చెప్తే యేసయ్య అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అదే మాట నా శతాధిపతి చెప్పాడు, ఆయన్ని కూడా ఆ బండ మీద సంఘమును కట్టేటువంటి వారిలో చేర్చాడు. ఇదిగో ఈ కాలంలో పుట్టినటువంటి నేను కూడా ఆయన రక్తంలో కడగబడి అంటున్నాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడవే. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు కూడా నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యం అనేటువంటి బండ మీద నా సంఘాన్ని కడుతాను. నీ సంఘం మీద, నీ సాక్ష్యం మీద ఎలాంటి సంఘము కట్టబడింది, ఇంతవరకు ఎన్ని రాళ్ళు నీ సాక్ష్యం మీద చేర్చబడ్డాయి, ఇంతవరకు ఎన్ని రాళ్ళు పేర్చుకున్నావు నీ సంఘము, నీ సాక్ష్యం అనేటువంటి సంఘం మీద. ఒకవేళ పేర్చుకోకపోతే ఇంకా సంఘం నీలో పుట్టలేదని అర్థం. ఆయన అంటున్నాడు, ఆయన డొక్కలో నుంచి కారిన రక్తధారల ద్వారా సంఘం పుట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! యేసయ్య చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. 40 మందికి దర్శనాలు ఇచ్చాడు. దర్శనాలు చూసినటువంటి వాళ్ళందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచారు. తర్వాత పెంతెకోస్తు అనేటువంటి పండుగ రోజున కొంతమంది శిష్యుల సమూహం కూడుకొని ఉన్నారు. అప్పటికి ఎంతమంది ప్రభువును విశ్వసించినటువంటి వారు సంఘంలో అని అంటే 140 మంది. ఎంతమంది అంట? 140 మంది. 50 రోజుల కాలంలో ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారంట చెప్పండి? మన సంఘం 50 సంవత్సరాలకు దగ్గర అవుతూ ఉన్నాం స్థాపించబడి. ఒకవేళ 44 సంవత్సరాలు, ఇంకా 140 మంది కూడా కనపడతాం. వాళ్ళు 50 రోజులకి 140 మంది అయితే
మనం 50 సంవత్సరాలకు కూడా 140 మందిని కావడం అంటే మన సాక్ష్యం మీద ఏం కట్టబడడం లేదంట, సంఘము కట్టబడు. సాక్ష్యం ఇస్తే సంఘం కట్టబడుతుంది, కానీ మనం ఏం చేయట్లేదంట, సాక్ష్యమే ఇవ్వట్ల. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు అందరూ, ఆదివారం ఎవరైనా మిమ్మల్ని ఎక్కడికైనా పిలిస్తే నేను రాను చర్చికి వెళ్ళాను అని మానేసి ఎంతమంది వస్తున్నారు మీరు? మిగతా పనులన్నీ వదిలేసి నువ్వు సాక్ష్యం ఇట్లా నీ స్నేహితుల దగ్గర నువ్వు నిలబడి ఈరోజు ఆదివారం నన్ను పిలవబాటు, నేను రాను. అది అడుగుతాను, ఎందుకని? నేను చర్చికి వెళ్ళాను. ఏమంత ఇంపార్టెంట్ చర్చిలో? ఆయన నిజమైన దేవుని. వారానికి ఒకసారి ఆయన కలుసుకునే ఛాన్స్ నాకు వస్తుంది. నేను రోజు కలుస్తా, 6 రోజులు కావాలి. ఆయన దగ్గర మీట్ అయ్యే ఛాన్స్ వారానికి ఒకసారి నా దగ్గరికి వస్తుంది. నేను ఇంకెక్కడికి వెళ్ళిన ఆ రోజు కంప్లీట్గా రిజర్వ్డ్ ఫర్ జీసస్ క్రైస్ట్. చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతే మీరు మీ సాక్ష్యం మీద సంఘాన్ని కట్టలేకపోతున్నారు. సంఘంలో మీరున్నారు, కానీ మీ సాక్ష్యం మీద సంఘాన్ని కట్టట్లా. ఇన్కంప్లీట్. పరీక్షల్లో బ్యాక్లాగ్స్ పెట్టుకున్నట్టు ఇన్కంప్లీట్. పూర్తి కావట్లేదు. ఏది సబ్జెక్టులు మిగిలిపోతూ ఉన్నాయి. పూర్తయితే కదా వచ్చేది డిగ్రీ వస్తుంది. పూర్తి కావట్లా. ఇట్లాంటి కరోనాలు రావు పాస్ చేసేయడానికి. ఇట్లాంటి కరోనాలు దేవుని రాజ్యంలో రావు. హల్లెలూయా. దేవుని రాజ్యం కట్టబడటంలో ఇట్లాంటి కరోనాలతో పాస్ చేసే వ్యవహారాలు ఉండవు. ఈ సాక్ష్యం ఇస్తూ సాక్ష్యం ద్వారా సంఘాన్ని కడుతూ ఉండాలి. అలా కట్టట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు యేసుక్రీస్తు కొరకు సాక్షిగా ఉండడం మానేసి మొగడు అయిపోయావు. ఎంతకాలం అలా మోగ భాష మాట్లాడుకుంటూ బ్రతుకుతావు? యేసుక్రీస్తు కోసం గొంతెత్తి కేకలు వేసి దేవుని నామాన్ని గణపరచాలి. యేసయ్య దారిని వెళుతూ ఉండగా ఎరికో అనేటువంటి పట్టణంలో పుట్టివాడు ఒకడు అడుక్కుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు దారిలో వెళ్తున్నాడు తెలిసి ఒకటే మాట అన్నాడు, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా. అరే ఎందుకు కేకలేస్తాను? అతను నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఆయన కలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వు వేస్తావు, 10 రూపాయలు వేస్తావు, 20 రూపాయలు వేస్తావు, చుట్టుపక్కల సైలెంట్ కూర్చో, మాట్లాడబాకు, ఇదిగో వేసం తీసుకొని సైలెంట్గా ఉండు. నువ్వు వేసే 10 రూపాయలు 20 రూపాయలు నాకు అక్కర్లేదు. ఒక్కసారి నేను ఆయన కలుసుకున్నానంటే నేనే నీకు ఎంత కావాలో అందిస్తాను. ఎందుకంటే ఆయన నా కొరకు సమస్తమును చేయగలిగినటువంటి వాడు. నువ్వు ఇచ్చేటువంటి 10 రూపాయలు 20 రూపాయలు కాదు, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా బాగు చేయలేనటువంటి నా కళ్ళను బాగు చేయగలిగినటువంటి ఒక దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆ దేవుని కుమారుడిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఏం కావాలి నీకు? ప్రభువా నాకు కళ్ళు ఇప్పిస్తాను. యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగు. అని కళ్ళు వచ్చేసాయి. అక్కడే చుట్టూ 100 మంది జీవిస్తూ ఉన్నారు. ఈ 100 మంది ఎదుట ఆ గుడ్డాడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను వీడిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను వీడిపోకయా. నీవు తప్పని లోకంలో ఎవరు నారయా, నీకు తప్పని ఎవరికి చోటే లేదయ్యా. ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు దావీదు కుమారుడు. సాక్ష్యం చెప్తున్నాడు. ఎరికో పట్టణం మొత్తం వినబడేటట్టుగా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నీ సాక్ష్యం ఎక్కడ దాకా వినబడుతుంది? సాక్ష్యం చెప్పకపోతే నువ్వు ఇంకా సంఘం మీద కట్టబడడం లేదు. నాకు అసలు సంఘంలో ఎలా చేరుతాం? మనం ఒక ఆదివారం చర్చికి వెళ్ళిపోతే సంఘంలో చేరిపోయినట్టేనా? క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళిపోతే సంఘంలో చేరిపోయినట్టేనా?
క్రమం తప్పకుండా సంఘానికి కానుకలు ఇచ్చేస్తే సంఘంలో జరిపోయినట్టేనా? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో మీకు ఒక సత్యాన్ని చెప్పాలి. అదేంటంటే, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడకపోతే, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ప్రభువుగా నీ నోటితో ఒప్పుకోకపోతే ఆయన సంఘంలో నీకు స్థానము లేదు. ఆయన సంఘంలో నీకు స్థానము లేదు. చదువుదాం ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. మనిషి ఎలా దేవుని సంఘంలో చేర్చబడతాడు అంటే, వాక్యం చెప్తుంది యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకో. దేవుడు చనిపోయినటువంటి యేసుక్రీస్తుని మరలా బ్రతికించాడు, ఆయన మరణమును గెలిచి లేచాడు అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. రక్షించబడినటువంటి వాళ్ళనే చర్చిలో చేస్తారని ఎక్కడన్నా రూల్ ఉందా అని మీరంటే, చదువుదాం ఒక మాటని. అపోస్తల కార్యముల గ్రంథము 47వ అధ్యాయం 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. రక్షించబడినటువంటి వాళ్ళందరినీ ఎవరితో చేరుస్తున్నాడంటే ఆయన సంఘముతో. రక్షించబడినటువంటి వాళ్ళని దేవుడు సంఘముతో చేరుస్తూ, రక్షించబడకుండా సంఘముతో చేర్చబడడానికి అవకాశము లేదు. ఎలా రక్షించబడతాం? చదవండి. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. ఎప్పుడు మీరు రక్షించబడతారు? ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారు? ఎప్పుడు దేవునికి సాక్షులుగా ఉంటారు? వాక్యంలో చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాపములు క్షమించాలని యేసు నామములో బాప్తిస్మం పొందిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన మీరందరూ నాకు సాక్షులై ఉంటారు. నాకు సాక్షులై ఉన్నటువంటి వారందరూ నా సంఘమును వాళ్ళ మీద నేను కడతాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసునందు నీకు ఎంత విశ్వాసం ఉన్నా ఆ విశ్వాసాన్ని బయటికి చెప్పేటువంటి పద్ధతి బాప్తిస్మం. ప్రజలందరూ చూస్తుండగా నేను రక్షించబడుతూ ఉన్నాను, ఆయన నా ప్రభు దేవుని కుమారుడుగా ఉండి కూడా ఈ లోకంలో నా కోసం వచ్చాడు, చనిపోయాడు, మరణాన్ని గెలిచి 3వ రోజు లేచాడు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నువ్వు ఇచ్చే సాక్ష్యం అదే. మరణాన్ని గెలిచి 3వ రోజు లేచాడు కాబట్టే ఆయన నన్ను కూడా మరణాన్ని చేసి తీసుకెళ్ళగలిగినటువంటి వాడిని నమ్మి నా పాపాలు కడగమని నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఆయన రక్తంలో నన్ను నేను కడుక్కుంటాను. కడుక్కున్నటువంటి నీ జీవితాన్ని యేసుక్రీస్తు ఎక్కడ పెడతాడంటే సంఘము అనేటువంటి పునాది మీద పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఎంత ఇంపార్టెంట్ సంఘంలో చేర్చబడ్డం అని అంటే, సంఘం యేసుక్రీస్తు యొక్క వధువు. సంఘము యేసుక్రీస్తు యొక్క వధువు, పెళ్లి కుమార్తె. ఆయన వెళ్ళాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇందాక పాడాము, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. ఎంతమందికి ఉంది నిరీక్షణ ఆయన వస్తున్నాడని? యేసయ్య మరలా రాబోతున్నాడు. ఎంతమందికి ఉంది నిరీక్షణ?
చదివిన దేవునికి స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. ఆ నిరీక్షణ నీకుంటే నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తా ఉంటా? యేసయ్య కోసం ఎదురు చూస్తా. మన వెయిటింగ్ అంతా దేనికోసం? నిష్ఠార్థం అయిపోయినటువంటి పెళ్లి కుమార్తెకి వెయిటింగ్ అంతా ఎందుకోసం? పెళ్లి కోసం. అదే ఆ రోజు కోసం ఎప్పుడా 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 అని ఎదురు చూస్తాం. ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంట? యేసయ్య కొరకు ఎదురు చూస్తుంది. యేసయ్య ఎప్పుడు వస్తాడా? నన్ను తీసుకెళ్తాడు. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమలో కానరా, మధ్యాకాశమా మహిమలో కానరా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. ఇలా వెయిటింగ్ లో ఉంది సంఘం. ఇలా సంఘం వెయిటింగ్ లో ఉంది. ఎవరి కోసం అంట? ప్రభు అయినటువంటి యేసయ్య కోసం. పెళ్లి కుమార్తె ఇక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఆయన వస్తాడా? ఎప్పుడు వివాహము జరుగుతుందా? ఎవరిని తీసుకెళ్తాడు ఆయన అంటే? సంఘములో ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. ఎవరిని తీసుకెళ్తారంట? సంఘములో ఉన్న వారిని తీసుకెళ్తారు. సంఘములో ఉన్నటువంటి వారు ఎవరు అంటే, ఎవరైతే ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే బాప్తిస్మం పొందారో, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రభు సన్నిధికి వెళ్ళడానికి 24 గంటలు ఆయన కొరకు వెయిటింగ్ లో ఉన్నారో, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నారు. మేఘాల మీద రాబోతూ ఉన్నాడు. గాలి రెక్కలు కట్టుకుని ఆయన రాబోతూ ఉన్నాడు. అగ్ని గంధకములతో ఆయన రాబోతూ ఉన్నాడు. దేవుని దూతల సమూహంతో ఆయన రాబోతూ ఉన్నాడు. రాబోతున్నటువంటి క్షణాన భూలోకంలో ఉన్నటువంటి నీకైనా ఎలా కనబడతాడో తెలుసా? తూర్పున పుట్టి పడమర వెలిసే, తూర్పున పుట్టి పడమర వెలిసే, వెలుగులాగనే వస్తాడు ప్రేమరాజు, ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. తన ప్రియమైన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. అలా వచ్చేటువంటి యేసయ్య కొరకు ఇలా నిద్రపోయే నీకేం అర్థం అవుతుంది? ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో. అయ్యో, ఛాన్స్ దొరికితే చాలు, మంచమే మంచం కొంతమందికి. అలా నిద్రపోయే వాళ్ళకి యేసయ్య ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు తెలుస్తుంది? చిన్న సౌండ్ వచ్చినా సరే నా యేసయ్య వస్తున్నాడేమో అని అలర్ట్ అయిపోయేటువంటి వాళ్ళని ఆయన తీసుకెళ్ళిపోతాడు. చాలా టైం ఉంటుంది అనుకుంటున్నాయేమో. ఎరగట్టుకోవచ్చు, స్నానం చేసుకోవచ్చు, నగలు పెట్టుకోవచ్చు, అప్పుడు రెడీ అయిపోదాం అని చెప్పిన కొంతమంది. అంటే ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం అంటే గొప్ప స్నానానికి వెళ్ళిపోతాం. నీకు అంత టైం లేదు. రేపు పాటలో క్షణములో నేను తీసుకెళ్ళిపోయేదానికి నా ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆ క్షణము లోపల రెడీ అయిపోయేటువంటి సామర్థ్యం నీలో ఉంటే నువ్వు వెళ్ళిపోతావు. లేకపోతే 5 మంది కన్యకల్లాగా ఇక్కడే మిగిలిపోతావు. జాగ్రత్త. అందుకని టైం పాటించడం అంటే నాకు ఇష్టం. వాళ్ళు పరలోకానికి రారని నాకు నమ్మకం. టైం పాటించని వాళ్ళంటే నాకు ఇష్టం. వాళ్ళు ఎవరైనా కావచ్చు.
దేవుని దగ్గరికే టయానికి రాలేకపోతే, అన్నిటికంటే ఇంపార్టెంట్ వర్క్కే నువ్వు టయానికి రాలేకపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు టయానికి యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలీదు, నేను దొంగ వరే వస్తాను, ఆన్ టైం నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్తూ ఉంటే నువ్వు ఏ టైంలో నువ్వు ప్రిపరేషన్ లేవనుకో, నేను ఎట్లా తీసుకెళ్తాడు? సిద్ధపాటు కలిగినటువంటి సంఘాన్ని దేవుడు తీసుకెళ్తాడు. నీకు సిద్ధపాటు ఉందా? సంఘంలో నువ్వు ఉన్నావా? రక్షించబడ్డావా? బాప్తిస్మ అనుభవం పొందావా? పరిశుద్ధాత్మ అనుభవంలో కొనసాగుతున్నావా? ప్రార్థనలో మెలకువ కలిగి ఉన్నావా? విశ్వాస జీవితంలో నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నావా? నువ్వు అలా బ్రతుకుతూ ఉంటే నా ప్రభు ఈ క్షణాన్ని వచ్చినా సరే అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇలాగే ఒక రెండో రాకడ గురించి వాక్యం చెప్తా ఉన్నారంట ఒక పాస్టర్ గారు. రెండో రాకడ టైంలో ఎట్లా ఉంటుంది అని ఒక వీడియో తీసి ఈ మధ్య నాకు కొంతమంది పంపించిన. వాళ్ళ చర్చిలో ఇలాగే పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. తప్పని కొంతమంది అబ్స్టెంట్ అయిపోయినారు, చర్చిలో కనపడదు. ఇంచుమించు 50% చర్చ్ కనపడదు, మాయమైపోయింది. మైక్ పట్టుకుని పాస్టర్ గారిని ఒక్కడు ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా, అందుకని అక్కడి నుంచి మొదలు పెట్టాలి. పాస్టర్ గారికి అర్థం కాదు, ఏమైపోయింది 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 అనుకుంటా ఉంటాడు. ఏమైపోయింది? యేసయ్య రాకడ వచ్చేసింది, ఇది వెళ్ళిపోయింది. మిగిలిన వాడి పరిస్థితి వాళ్ళకి అర్థమైంది, యేసయ్య రాకడ వచ్చేసింది, వెళ్ళిపోయారు జనాలు, దేవుని యొక్క రాకడ వెళ్ళిపోయారు, జనాలు వెళ్ళిపోయారు, మనం విడవబడ్డాం అని తెలియగానే ఒక్కొక్కరు ఎట్టేస్తున్నారు తెలుసా? అయ్యయ్యో, యేసయ్య కోసం నేను ఎంతగా ఎదురు చూశాను, ఎన్నిసార్లు వాక్యంలో చెప్పాడు దేవుడు నాకు, నీకు అలంకరణ పనికిరాదమ్మా, లిప్స్టిక్లు వదిలేయమ్మా, మేకప్లు వదిలేయమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా సరే నేను వదలలేకపోయానే. ఇదే నేను పరలోకానికి పోకుండా ఆటంక పరిచేసింది. నాకు ఈ లిప్స్టిక్ వద్దు, ఈ హెల్మెట్ వద్దు, ఈ మేకప్ వద్దు, ప్రభువా ఎన్ని వదిలేస్తాను, నన్ను తీసుకోండి. ఇంకొన్నాడు ఆయన తీసుకెళ్ళడానికి లేదు. పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, అయ్యయ్యో మీ అందరికీ వాక్యం చెప్తా, నేను ప్రార్థన చేసుకోవడం మర్చిపోయినానే. మీ అందరికీ వాక్యం చెప్తా, ఇలా ప్రిపేర్ అవ్వాలి, అలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉండాలి అలా ఉండాలని మీకు చెప్తా ఉన్నాను, కానీ నేను పాటించడం మానేసేనే. అయ్యయ్యో, నన్ను ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు? ప్రభు ఈ రోజు నుంచి 24 hours ప్రేయరే చేసుకో. ఆయన వెళ్ళిపోయినాడు. ఒక వ్యక్తి అంటున్నాడు, యేసయ్య ఎన్నిసార్లు పిలిచినా సరే దేవుని మందిరానికి రమ్మని, నేను రాలేదు. ఏమని అడిగితే నాకు డ్యూటీ, నాకు డ్యూటీ, నాకు డ్యూటీ, నేను బిజీ, నేను బిజీ, నేను బిజీ. ఆయన వచ్చేటప్పుడు నేను తీరిగ్గా ఉందామని చర్చకి వస్తే ఇన్ని రోజులు నా బిజినెస్ చూసి ఆయన వెళ్ళిపోయినాడు, ఇప్పుడు నా బిజినెస్ ఏం చేసుకోను? తమాషాగా ఉందేమో. నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించు. నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించు. నేను విడవబడకూడదు అనుకుంటాను. నువ్వు విడవబడకూడదు అనుకుంటే మోకరించి ప్రార్థన చేయి. మోకరిద్దా మోకరిద్దా. సంఘం ఎంత పడుతుంది? సంఘం పరలోకానికి వెళ్ళిపోతుంది. సంఘం దేవుని సన్నిధిలో ఉంటుంది. మేఘాల మీద నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘాన్ని తీసుకెళ్తాడు. మధ్యాకాశంలో పెండ్లి విందు జరుగుతుంది, వివాహ మహోత్సవం జరుగుతుంది. ఆ వివాహ మహోత్సవంలో పెండ్లి కుమారుడైనటువంటి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రక్కన కూర్చున్నటువంటి సంఘములో నువ్వు ఉంటావా? ఉంటావా? ఆలోచించి ఇప్పుడే. నాకు తెలియదు, నెక్స్ట్ మినిట్, రేపు పోతుంది, ఇంకో 10 రోజుల్లో యేసయ్య రాకడ వచ్చేస్తే రక్షణ లేనటువంటి నువ్వు ఇక్కడే మిగిలిపోతావు, విడవబడతావు, భవిష్యత్తు లేకుండా ఇక్కడ ఆగిపోతావు. సంఘానికి భవిష్యత్తు ఉంది. సంఘం యొక్క భవిష్యత్తు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలో ఆయన యొక్క వధువుగా, ఆయన యొక్క అర్ధాంగిగా దేవుని యొక్క సన్నిధిలో యుగాయుగములు సంతోషం అనుభవిస్తూ ఉండడమే సంఘం యొక్క భవిష్యత్తు. ఓ
కోసం మరలా రాబోతున్నాడు నిశ్చయిత కలిగి బ్రతుకుతూ ఉన్నావా? నా కోసం మరలా రాబోతున్నాడు అనేటువంటి ఆలోచన నీలో ఉంటే 24 గంటలు నీ ఎదురు చూపులు నీ ప్రియుడైనటువంటి యేసయ్య కొరకై ఉండాలి. అలాంటి ఆలోచనలో నువ్వు లేకపోతే అమ్మా నువ్వు విడవబడతావు. సహోదరి నువ్వు విడవబడతావు. సహోదరుడా నువ్వు విడవబడతావు. జాగ్రత్త, మెలకువగలిగి ఉండు. ఏ క్షణంలో ప్రభు వచ్చినా సరే ఈ లోక బంధకాలను వదులుకొని తెంచేసుకొని వెళ్ళిపోవడానికి ప్రిపేర్డ్ గా ఉండు. ఆదివారం పూట దేవుని మందిరానికి రావడానికి ఎన్నో బంధకాలు అడ్డం పెట్టుకున్నటువంటి నీకు ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళడానికి ఇంకెన్ని అడ్డాలు ఉంటాయో ఆలోచించుకో. ఎన్ని బంధాలు నిన్ను కట్టేస్తాయో ఆలోచించుకో. ఈ బంధాలను సులభంగా వదిలిపెట్టలేని అనుభవంలో ఉంటే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయి. యేసయ్య కొరకు ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఒక్కొక్కటిగా నా బంధాలను తెంచుకుని వెళ్ళిపోతాను. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందములు పర